నమస్తే మాస్టర్స్. ధ్యాన మిత్రులందరికీ నా ఆత్మ ప్రణామములు. ఈరోజు స్వాధ్యాయంలో భాగంగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి లాక్డౌన్ సందేశాలను బుక్ నుంచి ఉన్నదాని విలువ తెలుసుకోవడమే జ్ఞానం అనే టాపిక్ మాస్టర్స్. ఉన్నదానికి ప్రాధాన్యతనివ్వకుండా లేని దానిపై దృష్టి పెట్టడం మానవ నైజం. సృష్టి నుంచి అందించబడిన దేనికి, సూర్యకాంతికి, నక్షత్రాలకు, సెలయేళ్లకు, మన జీవితంలోని వ్యక్తులకు, మన స్థితికి, దేనికి మనం ఆనందాన్ని, కృతజ్ఞతను వ్యక్తపరచము. మనకు అందుబాటులో లేని దేని గురించో ఆలోచిస్తాము. అది అజ్ఞానం. జీవన సర్వస్వంలోనూ మనకు ఉన్నదానిని ఆస్వాదించడం నేర్చుకోవటమే జ్ఞానం. అప్పుడే మనం అనంత శక్తి సామర్థ్యాలను, సృష్టి సామర్థ్యాన్ని గుర్తించగలం. దానికి మార్గం అంతర్ప్రయాణమే. ఆధ్యాత్మికత అనే సముద్రం ఎంతో విశాలమైనది, లోతైనది, ఎంత నేర్చుకున్నా తరగనిది. ఆధ్యాత్మికతను తెలుసుకోవటం ఆత్మ యొక్క అనంత ప్రయోజనం. సృష్టి అంతా అద్భుతమే. ఒకదాని యొక్క విశిష్టత, గొప్పతనం తెలుసుకోవాలి అంటే మిగతావి అన్నీ తగ్గించుకోవాలి. అప్పుడు మనం ఆ గొప్పతనాన్ని అద్భుతంగా చూడగలం. సూర్యుడు పగల మాత్రమే కనిపిస్తాడు. నక్షత్రాలు కూడా అక్కడే ఉంటాయి, కానీ అవి కనిపించవు. సూర్యుడు ఉన్నప్పుడు సూర్యుని గొప్పతనం కనిపిస్తుంది. సూర్యుడు లేనప్పుడు నక్షత్రాల గొప్పతనం, చంద్రుని గొప్పతనం తెలుస్తుంది. అన్ని ప్రకాశాలు గొప్పవే, కానీ నక్షత్రాల ప్రకాశం కనిపించాలి అంటే సూర్యుడు పక్కకు వెళ్ళిపోవలసిందే. అంధుడికి కళ్ళ యొక్క గొప్పతనం తెలుస్తుంది. మూగవాడికి మాటల యొక్క గొప్పతనం తెలుస్తుంది. చెవిటివాడికి చెవుల యొక్క విలువ తెలుస్తుంది. కాళ్ళు లేని వాడికి కాళ్ళ యొక్క విలువ తెలుస్తుంది. మనిషి ఉన్నంత వరకు తన విలువను మనం తెలుసుకోము. చనిపోయాక మనం ఏడుస్తాము. భూమి మీద ఉన్నంత వరకు మనకు భూమి యొక్క విలువ తెలియదు. ఎడారిలోకి వెళితే గాని నది యొక్క విలువ తెలియదు. రాత్రి వస్తేనే పగల యొక్క గొప్పతనం, సూర్యుని యొక్క గొప్పతనం తెలుస్తుంది. మంచం మీద 1000 సంవత్సరాలు ఉంటే చావు యొక్క గొప్పతనం తెలుస్తుంది. ఆడదానిలా పుట్టినప్పుడు మగవాని తోడు, మగవాడిగా పుట్టినప్పుడు ఆడదాని తోడు కోరుకుంటారు. సంసారిని చూసి సన్యాసి, సన్యాసిని చూసి సంసారి తన విలువను తెలుసుకుంటాడు. ఒకటి పోతేనే గాని మరొక దాని విలువ తెలియదు. డబ్బు లేనప్పుడే డబ్బు యొక్క విలువ, ఆరోగ్యం క్షీణించినప్పుడే ఆరోగ్యం విలువ తెలుస్తుంది. మానవ జన్మ ఎత్తినప్పుడు ఆ జన్మ యొక్క విలువ తెలియదు. మిగతా జన్మలలో ఉన్నప్పుడు మానవ జన్మ యొక్క విలువ తెలుస్తుంది. ఉన్నప్పుడు దాని విలువ తెలుసుకోవటమే జ్ఞానం. ఉన్నదానిని, లేని దానిని సమానంగా చూసుకోవటమే జ్ఞానం. పిల్లలు లేనప్పుడు పిల్లల యొక్క విలువ తెలుస్తుంది. ధ్యానం లేనప్పుడు దాని యొక్క విశిష్టత తెలుస్తుంది. దుఃఖంలో ఉన్నవారికి ఆనందం యొక్క విలువ తెలుస్తుంది. తల్లి తండ్రి లేనప్పుడు వారి విలువ తెలుస్తుంది. ఈత రాని వారికి ఈత యొక్క విలువ తెలుస్తుంది. ఆకలితో ఉన్నవాడికి భోజనం యొక్క విలువ తెలుస్తుంది. ప్రతిదానికి ఒక విలువ ఉంటుంది. దాని విలువ పోగొట్టుకునేంత వరకు తెలియదు. మనం ఈ శరీరం వదిలి పైలోకాలకు వెళ్ళినప్పుడే మన జన్మ యొక్క విలువ, జీవితం యొక్క విలువ తెలుస్తుంది. మనం ప్రాణాలతో ఉన్నప్పుడే మన జీవితం యొక్క విలువ తెలుసుకోవటమే జ్ఞానం. ఆత్మహత్య చేసుకుని చనిపోయే వారికి శరీరం యొక్క విలువ తెలియదు. తల్లిదండ్రులు లేనప్పుడు వారి విలువ తెలుసుకోవటం జ్ఞానం. తల్లిదండ్రులు ఉన్నప్పుడే వారి విలువ తెలుసుకోవటం మహాజ్ఞానం. జ్ఞానంలో నుండి మహాజ్ఞానంలోకి మనం ఎదగాలి. ఇదే అంతులేని ఆధ్యాత్మికత. మనకు అన్నీ ఉన్నాయి కాబట్టి మనం ఎంతో భాగ్యవంతులం. లేని వాటిపై ధ్యాస పెట్టడం కంటే ఉన్నదానిపై ధ్యాస పెట్టడం ఎంతో ఉత్తమం. ధనం లేదని, ఆస్తులు లేవని, అంతస్తులు లేవని బాధపడకు. లేని వాటిపై ధ్యాస పెట్టకుండా ఉన్న వాటితోనే సంతోషంగా ఉండటం నేర్చుకో. రాజ్యం లేదని, పదవి లేదని బాధపడకు. శ్వాస ఉన్నది కదా, దానిపై ధ్యాస పెట్టు. అజ్ఞానంలో నుండి జ్ఞానంలోనికి తెస్తుంది. జ్ఞానంలో నుండి మహాజ్ఞానంలోనికి ప్రవేశిస్తుంది. నీ ఆధ్యాత్మికతను పెంపొందిస్తుంది. నెక్స్ట్ టాపిక్ మాస్టర్స్.
జగపతి బాబు గారితో పత్రిజీ. జగపతి బాబు గారు పరిచయం అవసరం లేని వ్యక్తి. తన సహజ నటనా శైలితో ఎన్నో కుటుంబ కథా చిత్రాలలో నాయకునిగా నటించారు. వృత్తి నటన అయినప్పటికీ ఆయన ఆసక్తి ఆధ్యాత్మికత. ఆయన మహేశ్వర మహాపిరమిడ్ కర్తాలను సందర్శించినప్పుడు పత్రిజీతో సంభాషిస్తూ అడిగిన కొన్ని ప్రశ్నలు, వాటికి పత్రిజీ సమాధానాలు, సంభాషణల సమాహారం ఇది. ముందుగా తాను దాదాపుగా మరణించి మళ్ళీ బ్రతికాను, అది ఎలా జరిగిందో అని జగపతి బాబు గారు అన్నారు. దానిని పత్రిజీ వివరించారు. పత్రిజీ, మీరు చనిపోయే స్థితిలో నుండి బ్రతికారంటే మీరు గత జన్మలో ఖచ్చితంగా ధ్యానం చేసి ఉంటారు. అది ధ్యానం యొక్క శక్తి. ఎంతోమంది ధ్యానం చేస్తూ ఉంటారు, కానీ కొంతమందికి గత జన్మలో చేసిన ధ్యానం గుర్తొస్తుంది. జగపతి బాబు, గత జన్మలో తప్పు చేస్తే ఈ జన్మలో శిక్ష ఉంటుందా? పత్రిజీ, గత జన్మ ఉంటుంది. గత జన్మలో చేసిన పాపాలకు ఈ జన్మలో ఖచ్చితంగా శిక్ష ఉంటుంది. కానీ కర్మకు కర్మఫలానికి మధ్య ఎంతో సమయం ఉంటుంది. అది చాలా సమయం ఉంటుంది. అది 10,000 సంవత్సరాలైనా ఉండవచ్చును. గౌతముడు ధ్యానం చేసి కర్మ సిద్ధాంతం తెలుసుకున్నాడు. ప్రతి మనిషి ఇలానే ధ్యానం చేయాలి. జగపతి బాబు, మనిషి తన జన్మని ఎన్నుకోగలడా? పత్రిజీ, ఖచ్చితంగా మన తల్లిదండ్రులను మనమే ఎన్నుకుంటాము. ఏ గ్రహంలో ఏ దేశంలో పుట్టాలో మనమే ఎన్నుకుంటాము. స్త్రీగా పురుషుడిలా పుట్టాలో మనమే ఎన్నుకుంటాము. ధ్యానాన్ని నమ్ముకుంటే చాలు, సత్యం వచ్చి మన ఒడిలో పడుతుంది. జగపతి బాబు, మనం ఎంత డబ్బు సంపాదించినా మనకు మనశ్శాంతి రానే రాదు. మనశ్శాంతి కేవలం ధ్యానం ద్వారానే వస్తుంది. మనం ఎన్ని రోజులు బ్రతుకుతాం అనేది కాదు, మనం ఎంత గొప్పగా బ్రతికామనేదే ముఖ్యం. పత్రిజీ, గౌతమ బుద్ధుడు భిక్షాటన చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి అర్ధగంట సేపు నిలబెట్టి తిట్టాడు. శిష్యులకు కోపం వచ్చింది, కానీ బుద్ధుడు మాత్రం ఓపికతో అలానే విన్నాడు. చివరికి ఆ వ్యక్తి బుద్ధునికి పావలా భిక్షం వేశాడు. అయితే బుద్ధుడు ఆ పావలా తిరిగి ఆ వ్యక్తికే ఇచ్చి, నన్ను అర్ధగంట సేపు తిట్టావు కదా, ఆ తిట్లన్నీ నీకే తగలాలి అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇదే విధంగా మనం కూడా మనకు కావలసిన విషయాన్నే ఆలోచించాలి. మనకు అవసరం లేని విషయాల్ని మన బుర్రలోకి ఎక్కించుకోకూడదు. బుర్రను దున్ని కలుపు తీసి విత్తనం వేసి బంగారం పండించుకో. కలుపు తీయడం అంటేనే ధ్యానం చేయడం. జగపతి బాబు, డబ్బు సంపాదించాలనే పిచ్చిలో పడి కొట్టుకుంటూ నిజమైన ఆనందాన్ని అన్వేషించడెందుకు? పత్రిజీ, యేసుక్రీస్తు చెప్పిన విషయం ఏమిటంటే, సూది బెజ్జం నుండి ఒంటె అయినా వెళ్ళగలదేమో గాని ధనవంతుడు పరలోకానికి వెళ్ళడం అసాధ్యం. ఒక మనిషికి నిజమైన ఆత్మజ్ఞానం దొరికితే అది అతను చనిపోయే వరకు తరగని ఆస్తి. ఎంత తొక్కబడినా ఎంత బాధలలో ఉన్నా మనలను ధ్యానం మార్చగలదు. ధ్యానాన్ని మన జీవితంలో అనుసంధానం చేసుకోగలగాలి. పిఎస్ఎస్ఎం లక్ష్యం సన్యాసములో నిలబడటం కాదు, సంసారంలో నిలబడటం. సత్యలోకం రావటం అంటే ప్రతి ఒక్కరూ సత్యంగా జీవించడమే. నెక్స్ట్ టాపిక్ మాస్టర్స్, మనస్సులో నుంచి ఆపద అనే భావాన్ని తుడిచివేయడమే ఆధ్యాత్మికత. రక్షించటం, రక్షణ, అవసరం అనేవి మనం శరీరం మాత్రమే అనుకునే ప్రాపంచిక భావనలు. అయితే అనుభవాల కోసమే భూమిపైకి వచ్చిన శాశ్వత ఆత్మకు రక్షణ అవసరం లేదు. ఆపద ఉంది అనుకోవటం అజ్ఞానం. దివ్యలోకాలకు చెందిన మనము ఆపదల గురించి ఆలోచించటం ప్రాపంచికతలో పడి కొట్టుకుపోవటమే. ధ్యాన సజ్జన సాంగత్యాల ద్వారా దానిని అధిగమించడమే ఆధ్యాత్మికత. రక్షాబంధనం అనేది రాఖీ పౌర్ణమి నాటి గొప్ప సంప్రదాయం. ఆలోచించి చూస్తే మనకు ఏ రక్షణ అవసరం లేదు. ఆత్మ చావనిది కదా, మరి ఆత్మకు రక్షణ ఎందుకు? కేవలం నేను శరీరం అనుకుంటే ఈ రక్షణ కావాలి. అది అందరి భావన. చావు నుండి రక్షించడానికి నీవు శరీరమే కాదు, అవమానం నుండి రక్షించడానికి నీవు మనస్సే కాదు. మనమంతా దేవుళ్ళమే, మనకు రక్షణ ఎందుకు? నేను నీకు ఈ తాడును కడతాను, అది నిన్ను రక్షిస్తుంది అనేది ప్రాపంచిక భావన. ఆధ్యాత్మిక సత్యం కానే కాదు.
మనస్సుకు ఎప్పుడు అవమానాలు లేవు, అది అనుభవాల పుట్టే. మానం మధురం, అవమానం మధురం, కలిమి మధురం, లేమి మధురం, నిత్యం మధురం, అనిత్యం మధురం, జన్మం మధురం, నిర్వాణం మధురం. మనకు ఇవన్నీ మధురాలే అయినప్పుడు మనకు రక్షణ ఎందుకు? ఈ భూలోక యాత్రలో మనం యాత్రికులం. ఈ లోక వింతలు విశేషాలు చూడటానికి వచ్చాం. మన పని మనం చేసి వెళ్ళిపోతాము. ఈ ఆటను అనేక మార్లు ఆడాము. ఈ ఆటలో గెలుపు ఓటమి లేదు. నీకు ఆపద లేదు, ఆపద్బాంధవుడు లేడు. నీవు గెలిస్తే ఈ రాజ్యమంతా నీది, మరణిస్తే స్వర్గలోకం నీది. ఎలాగైనా లాభం నీకే కదా, యుద్ధం చెయ్యి. జ్ఞానికి ఆపద ఆపద్బాంధవుడు లేడు. ప్రతి పరిస్థితి నుంచి ఎంతో నేర్చుకుంటాడు. ప్రతి అనుభవం ఒక మెట్టే. అజాగ్రత్త నుంచి జాగ్రత్తలోనికి రావటమే నైపుణ్యత. ప్రతిదీ ఒక ఆధ్యాత్మిక ప్రగతిని ఇస్తూనే ఉంటుంది. ఆపద ఉన్నదనుకోవటం ఒక అజ్ఞానం. నీకు ఉన్నదానితో నీవు సంతోషంగా ఉండు. ఏదైతే నీ దగ్గర లేదో అది కాలక్రమేణా వస్తుందని తెలుసుకో. ఉన్నదంతా అదృష్టమే. జ్ఞానికి ఎటు చూచినా అదృష్టమే. నేను లంకకు వెళతాను అని సీత స్వయంగా నిశ్చయించుకున్నది. రావణుడు వచ్చి నన్ను ఎత్తుకుపోతాడు, నేను రావణుని బాగు చేయడానికి ప్రయత్నిస్తాను అని తన స్వంత ఇచ్ఛతో వెళ్ళింది. అంతేకాని ఆమె అపహరింపబడలేదు. రావణుడే సీత మాయలో పడి అంతమయ్యాడు. ఆధ్యాత్మికతలో రక్షణ అనే విషయం రానే రాదు. ఎటు చూచినా ఆపద రాహిత్యాన్ని చూస్తుంది ఆధ్యాత్మికత. ప్రాపంచికత అనేది ఆపదను చూపిస్తుంది. రాముడు సొంత ఇచ్ఛతో 14 సంవత్సరాలు వనవాసం చేశాడు. ధ్యానంలో లేనివారు ప్రాపంచికంలో ఉంటారు. నీవు తిరస్కారం, అవమానం ఎంత ఉంది అనుకుంటున్నాడో నీకు అంత అజ్ఞానం ఉంది. అన్యాయం ఎక్కడా లేదు, ఆపద లేదు అని అనుకోవటం సుజ్ఞానం. నీవు సర్వత్రా ఉన్న ఆత్మవు. అవమానం, చావు కానిది నీవు. నీవు సదా ఉండేవాడివి. నీవు చచ్చినా చావు. నాకు రక్షణ కావాలి అనే ఆలోచన బంధము చావు. నిన్ను బంధించేది మాయ. నీవు ఆ మాయలో నుండి బయటకు రావాలి, అదే జ్ఞానం. ప్రతి జన్మ ఒక అనుభవాల పుట్ట. ఏ లోకంలో ఉన్నా మనల్ని మనం తెలుసుకుంటూనే ఉంటాము. మనకు కలిగే అనుభవాలే అభివృద్ధి పదంలో లేని ఆత్మ లేనే లేదు. అనుభవమే జ్ఞానము. ఆ అనుభవాలు మనిషిని సుజ్ఞానిగా మార్చుతాయి. నీవు చంపబడలేని ఆత్మవు. అవసరం లేని రక్షణను నీవు కోరుకుంటున్నావు. నీకు శిక్షణ కావాలి, కానీ రక్షణ కాదు. జీవుడు ప్రతి అనుభవం నుండి ఆత్మ యొక్క పాఠాలను నేర్చుకుంటూనే ఉంటాడు. జీవుడు ప్రకృతి అనుసంధానములో కలిసి ఎన్నో జన్మలు ఎత్తి చివరికి ప్రకృతిని అధిగమించి దేవుడిగా తయారవుతాడు. ప్రకృతి నుంచి లోబడిన ఆత్మ నుంచి ప్రకృతికి బయటపడిన ఆత్మలా తయారవుతాడు. ప్రకృతిలో లీనమైన వాడు పురుషాధముడు. ప్రకృతి నుండి బయటపడిన వాడు పురుషోత్తముడు అవుతాడు. జీవుడు దేవుడు అవుతాడు. జీవాత్మ పరమాత్మగా అవుతాడు. మానవుడు దివ్యుడు, అంటే దివ్యలోకానికి సంబంధించిన వాడు. మనస్సులో నుండి ఆపద అనే భావాన్ని తీసివేయాలి. అలా తీసివేయడమే ఆధ్యాత్మికత. అది ధ్యానం, సజ్జన సాంగత్యాల వల్ల సాధ్యం అవుతుంది. అప్పుడు ఆపద అనే భావనే పోతుంది. ఆ భావన పోయినప్పుడు ఇంకా రక్షణ అవసరం లేదు. రక్షణ అనే భావనే హాస్యాస్పదమైన భావన. ఎప్పుడైతే నీవు ఆపద లేదు అనే భావనకు వస్తావో అప్పుడు నీవు మాస్టర్ అయినట్టు లెక్క. ఆపదలు ఉన్నాయి అని అనుకునేవాడు పూజలు, స్తోత్రాలు చేస్తూనే ఉంటారు. నీవు తత్వం తెలుసుకున్నప్పుడు సంసారంలో దుఃఖాలు ఉండవు. ప్రాపంచకం చీకటి వెలుగుల సంగమం. కానీ ఆధ్యాత్మికం అనేది పూర్తిగా వెలుగులో ఉన్న పరిస్థితి. అక్కడ అంధకారం ఎక్కడా లేదు. అందరికీ సరైన ఆధ్యాత్మికత పంచడమే పిఎస్ఎస్ఎం వారి లక్ష్యం. నెక్స్ట్ టాపిక్ మాస్టర్స్, స్వధర్మం పరధర్మం.
స్వధర్మో నిధనం శ్రేయ పరధర్మో భయావహ అని భగవద్గీతలో చెప్పబడినప్పటికీ అది ప్రాపంచిక వ్యవహారం. శరీర ధర్మాల గురించి చెప్పబడింది. ఆధ్యాత్మికతలో మన గురించి మనం ధ్యానం ద్వారా తెలుసుకోవటం స్వధర్మం. ఇతరులకు ధ్యానం బోధించటం పరధర్మం. స్వధర్మం అంటే ఇంట గెలవటం, పరధర్మం అంటే రచ్చ గెలవటం. స్వ అంటే మనకు సంబంధించిన విషయం, పర అంటే మనకు సంబంధించని విషయం. మనం ఎందుకోసం వస్తామో అది స్వధర్మం. మనం ఇతరుల కోసం ఏమి చేస్తామో అది పరధర్మం. శాకాహారమే స్వధర్మం. నీ శరీరం శాకాహారిలాగానే నిర్మించబడింది. ఒకవేళ నీవు మాంసాహారం తింటే అది నీ స్వధర్మాన్ని వ్యతిరేకించినట్లే. ప్రాపంచిక ధర్మం దేశ కాలాలపై ఆధారపడి ఉంటుంది. ఆధ్యాత్మిక ధర్మం దానికి అతీతంగా ఉంటుంది. ప్రతి మనిషిలోనూ ధర్మం అధర్మం ఉంటాయి. ఏ మనిషిలో అయితే పూర్తిగా ధర్మం ఉంటుందో వారికి వేరే జన్మ ఉండదు. ఏ మనిషిలో అధర్మం ఉంటుందో ఆ మనిషి తనను తాను సరిచేసుకోవటానికి మళ్ళీ పుడుతూనే ఉంటాడు. కృష్ణుడికి అర్జునుడికి యుద్ధం ఎందుకు వచ్చింది? రాముడు ఒకరిని శరణు చేస్తే ఆంజనేయుడు మరి ఒకరికి శరణు చేశాడు. ఎవరి శరణు వారు కాపాడుకోవాలి. అక్కడ కృష్ణుడు ఉన్నాడని, రాముడు ఉన్నాడని అర్జునుడు హనుమంతుడు యుద్ధం చేయడం మానలేదు. ఈ యుద్ధం స్వధర్మం గురించి చక్కగా చెబుతుంది. నిన్ను నీవు గెలవమని చెబుతుంది. ఇంట గెలిచి రచ్చ గెలవటం, ఇంట్లో వారందరినీ సుఖపెట్టి తర్వాత బయట వారి కష్టాలు చూడమని కాదు. గెలవడం అంటే నిన్ను నీవు గెలుచుకోవడం, తరువాత బయటకు వెళ్ళి ఈ విషయాన్ని చెప్పటం. ఇంట గెలిచిన వాడే రచ్చ గెలవగలడు. దానికోసం ఈ లోకంలో ఏమీ లేకపోతే మనిషి లేడో మనం దానినే పట్టుకోవాలి. డబ్బు లేకపోయినా, తిండి లేకపోయినా కొన్ని రోజులు ఉండగలడేమో కానీ శ్వాస లేకపోతే ఉండలేడు. శ్వాస మీద ధ్యాస పెట్టాలి. ఎందుకంటే సృష్టి యొక్క రహస్యం అందులోనే ఉంది. అన్నింటికీ ధ్యానం పునాది. ధ్యానం స్వధర్మానికి పునాది, స్వధర్మం పరధర్మానికి పునాది. ఇది అందరూ గ్రహించవలసిన విషయం. ధ్యాన సాధనే స్వధర్మం. శ్వాస మీద ధ్యాస పెట్టడం అనేది మనం చేసే దాని పట్ల గ్రహింపుని ఇస్తుంది. తెలియకుండా చేయటం కంటే తెలిసి చేయటం ఎంతో ఉత్తమం. ధ్యానం రాకముందు మనం ఒక బస్సులో ప్రయాణికునిగా ఉంటే, ధ్యానం నేర్చుకున్నాక మనం అదే బస్సులో డ్రైవర్ లాంటి వాళ్ళం. నీ జీవితాన్ని నీవే ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకుని వెళ్ళగలవు. ఇంట గెలవకుండా రచ్చ గెలిచిన మనకు మనశ్శాంతి ఉండదు. ఇంట గెలవటం అనేది స్వధర్మం, రచ్చ గెలవడం అనేది పరధర్మం. స్వధర్మం ముందు, పరధర్మం తర్వాత. ధ్యానం ద్వారా మనం ఇంట గెలుస్తాం. ధ్యాన బోధన ద్వారా మనం రచ్చ గెలుస్తాం. నేల విడిచి సాము లేదు. అలాగే స్వధర్మం చేయకుండా పరధర్మం చేయలేము. నీవు యోగిగా ఉన్నా, భోగిగా ఉన్నా, భ్రమల్లో ఉన్నావో లేదో చూసుకోవాలి. యుగాలు ఎన్నో ఉన్నా ప్రతి యుగానికి ధర్మం అంటూ లేదు. ఎప్పటికీ ఎన్ని యుగాల కన్నా సత్యమే ధర్మం. సత్యం అనేది ధ్యానం ద్వారానే వస్తుంది. మనిషి ధర్మాన్ని పూర్తిగా నేర్చుకున్న తర్వాత నేర్పించే జన్మలలోకి చేరుకుంటాడు. ఆ తర్వాత సృష్టిని నడిపించే జన్మలోకి చేరుకుంటాడు. మనం ఎందుకోసం వచ్చామో సజ్జన సాంగత్యం వలన, ధ్యానం వలన మన ఆత్మకు తెలుస్తుంది. సజ్జన సాంగత్యం ఎంతో ప్రముఖమైనది. మనమే గమ్యమై ఉన్నాము, గమనమై ఉన్నాము. మనం ఎక్కడికి చేరుకోము, మనలను మనమే చేరుకుంటాము. నెక్స్ట్ టాపిక్ మాస్టర్స్. నీ మీద నీవు భక్తిని పెంచుకోవటమే ధ్యానం. భక్తి అంటే సమర్పణ. మనకంటే అన్యమైన వాటిపైన భక్తి పెంచుకోవటం అనేది ఒక విధానం. కానీ నీపైన నీవు భక్తిని పెంచుకుంటేనే నిన్ను నీవు తెలుసుకోగలుగుతావు. ధ్యానం ద్వారా మాత్రమే అది సాధ్యం. తద్వారా నీవు శాశ్వతమైన ఆత్మ పదార్థానివి అని గ్రహిస్తే తదనుగుణంగా జీవించగలవు. అప్పుడు నీ జీవితం అర్థవంతమవుతుంది. స్వస్వరూపానుసంధానం భక్తిరీత్యా విధీయతే అని భక్తి యొక్క నిర్వచనం. భక్తి అంటే డెడికేషన్, పూర్తి సమర్పణ. మీరాబాయికి కృష్ణుడి మీద భక్తి.
త్యాగరాజస్వామికి రాముని మీద భక్తి, క్రైస్తవులకు యేసుక్రీస్తు మీద భక్తి, సంగీతజ్ఞులకు సంగీతం మీద భక్తి, విశ్వనాథ సత్యనారాయణ గారికి సాహిత్యం మీద భక్తి, విరాట్ కోహ్లీకి క్రికెట్ మీద భక్తి, ఆది శంకరాచార్యుల వారికి ఆత్మజ్ఞానం మీద భక్తి, గౌతమ బుద్ధుడికి ధ్యానం మీద భక్తి, మహాత్మా గాంధీజీ వారికి దేశ స్వాతంత్రం మీద భక్తి ఉండేది. మదర్ తెరిసాకు కుష్ఠరోగులంటే భక్తి, బిస్మిల్లా ఖాన్కు సన్నాయి అంటే భక్తి, రవిశంకర్కు సితార్ పట్ల భక్తి, హరిప్రసాద్ చౌరాస్యాకి వేణువు పట్ల భక్తి, మహమ్మద్ అలీకి బాక్సింగ్ పట్ల భక్తి. ప్రతి తల్లికి తన సంసారంపై భక్తి, కొందరికి వ్యాపారం మీద భక్తి, రైతులకు వ్యవసాయంపై భక్తి. ఎక్కడ చూసినా మనకు భక్తి యొక్క విశిష్టత కనపడుతూనే ఉంటుంది. దొంగలకు దొంగతనం మీద భక్తి, టెర్రరిస్టులకు మనుషులను చంపటంపై భక్తి. ప్రతి ఒక్కరూ కూడా తాము చేసే పనుల్లో భక్తిని ప్రదర్శిస్తూనే ఉంటారు. పిరమిడ్ మాస్టర్లకు పిరమిడ్ల నిర్మాణంపై భక్తి, శాకాహార ప్రచారంపై భక్తి, స్పిరిచువల్ సైన్స్ నేర్చుకోవడంపై భక్తి. రమణ మహర్షికి ఏ దేవుడి మీద భక్తి ఉండేది కాదు, తన మీదే తనకు భక్తి. ఆయన ఎప్పుడు నేనేమిటి అన్న విచారణలోనే ఉండేవాడు. నేను ఎవరిని, నేను ఏమిటి, నేను ఏమి చేయాలి, ఏమి చేస్తున్నాను, ఈ విషయాలు తెలుసుకోవటమే భక్తి అని చెప్పబడింది. రమణ మహర్షి ఎప్పుడు ఇవే ప్రశ్నలు వేసుకునేవాడు. ఎవరు ఆయనను కలుసుకున్నా నీవెవరో తెలుసుకోవాలి అని చెప్పేవాడు. ధ్యానం చేసుకో, అప్పుడు నీకే నీ స్వరూపం కనిపిస్తుంది, నీ గురించి నీకు సమగ్రంగా తెలుస్తుంది అని చెప్పేవాడు. భారతంలో అర్జునుడితో శ్రీకృష్ణుడు నిన్ను నీవు తెలుసుకో, నీతో నీవు ఉండు, నీ ఆత్మను దిగజారనివ్వకూడదు, నీ ఆత్మను నీవే ఉద్ధరించుకోవాలి అని చెప్తాడు. ఏ దేవుని మీద నీకు భక్తి అవసరం లేదు, నీ మీద నీవు భక్తిని పెంచుకో. ధ్యాన సాధన లేకుండా వేరే భక్తి యోగం ఎక్కడా లేదు. ఒకవేళ ఉన్నా అది కొద్ది కాలమే. ఆ భక్తి ధ్యానంగా మారవలసిందే. నీవు ధ్యానం చేసుకోకపోతే నీకు నీవే శత్రువు, నీవు ధ్యానం చేస్తే నీకు నీవే బంధువు. నిరంతరం ధ్యాన సాధనలో ఉండు, అదే నీ భక్తి యోగం. శ్రీకృష్ణుడు సాందీప మహర్షి దగ్గర, శ్రీరాముడి దగ్గర ధ్యానం నేర్చుకున్నారు. మనం మన శ్వాస దగ్గర నేర్చుకుంటున్నాము. మనతో మనం కలవటం, మనతో మన సంయోగం, ఇదే భక్తితో జీవించటం. ఇది బుద్ధుడు పతంజలి చెప్పిన మార్గం. భక్తి యోగం అంటే ధ్యాన యోగం అని తెలుసుకుందాం. ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెడతామో అది మన మూలాలను తెలియజేస్తుంది. ఎవరూ వచ్చి నిన్ను ఉద్ధరించరు, ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. ఇలా లేకపోతే వారిని వారు పతనం చేసుకుంటారు. ధ్యానం చేయటం నేర్చుకోవాలి. కొండ ఎక్కటం కష్టం, కానీ ధ్యానం చేయటం ఏమి కష్టం? నీ శ్వాస మీద నీవు ధ్యాస పెట్టుకోవటం ఏమి కష్టం? ధ్యానం చేసినప్పుడే నిన్ను నీవు తెలుసుకోగలవు, నిన్ను నీవు ఉద్ధరించుకోగలవు. నీవు ఎవరు అని ఏ ధ్యానిని అడిగినా నేను ప్రతి ప్రాణిలోనూ ఉన్నాను, నేనే భూతం, నేనే వర్తమానం, నేనే భవిష్యత్తులోనూ ఉన్నాను అని చెబుతాడు. పిరమిడ్ మాస్టర్లు అందరూ ఈ విధంగా భక్తి సాధనలో అగ్రస్తులు. ఓకే మాస్టర్స్, ఈరోజు స్వాధ్యాయం పూర్తయింది. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ ఆల్.